ఇప్పుడే వచ్చేసి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ అయితే చూసాను. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ వచ్చేసి మూవీ ఈజ్ జస్ట్ ఓకే అనిపించింది. ఎందుకు ఓకే అంటున్నానంటే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్‌లో అయితే తెలుసుకుందాం. మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం సింపుల్‌గా అయితే రివ్యూ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా ఏమో స్టోరీ గురించి మాట్లాడుకుంటే సాదా సీదాగా మన హీరో అయితే రౌడీ లాగా అయితే విలేజ్లో అయితే ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా ఎమ్మెల్యేతో కలుస్తాడు. దాని తర్వాత పాలిటిక్స్లో ఎంటర్ అవుతాడు. పాలిటిక్స్లో ఎంటర్ అయిన తర్వాత తన లైఫ్ ఎలా చేంజ్ అనేదే స్టోరీ ప్లాట్. సినిమా అయితే మాస్ ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా నచ్చద్ది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే ఖచ్చితంగా నచ్చద్ది. ఫస్ట్ హాఫ్లో వచ్చేసి ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే మనకు ఫస్ట్ హాఫ్లో వచ్చేసి మన హీరో ఇంట్రడక్షన్ అనేది చూపిస్తారు. దాని తర్వాత అంజలి, దాని తర్వాత నేహా శెట్టి, వీళ్ళ మధ్య లవ్ బాండింగ్, కొంచెం కామెడీ ఎలిమెంట్స్. దాని తర్వాత మనకు మూవీ అనేది కొంచెం సీరియస్ అవ్వద్ది. పాలిటిక్స్లో ఎంటర్ అవుతాడు. దాని తర్వాత టైగర్ అని పేరు ఎలా వచ్చింది ఇదంతా మనకైతే ఫస్ట్ హాఫ్లో అయితే చూపిస్తారు. ఎస్పెషల్లీ నాకు ఫస్ట్ హాఫ్లో బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి అంటే ఫైట్ సీన్స్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి అండ్ మనకైతే మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేది చాలా అయితే బాగుంది. అంటే ఫైట్ సీన్స్ జరిగేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కదా, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. అండ్ మనకు పోలీస్ స్టేషన్లో ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది. ఆ ఫైట్ సీన్ అయితే సూపర్గా ఉంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే పర్లేదు, మంచి యాక్షన్ సీన్స్తో బాగానే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అనేది ఎంటర్ అయింది. సెకండ్ హాఫ్లో నాకు ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఎంగేజ్మెంట్ అయితే ఎక్కడ లేదు. ఎందుకంటే స్టోరీ వచ్చేసి నాకు ఫస్ట్ హాఫ్లోనే కొంచెం బెటర్ అనిపించింది. సెకండ్ హాఫ్లో వచ్చేసి ఇష్టం వచ్చినట్టయితే డైరెక్షన్ అయితే ఉంది. సో నాకు సెకండ్ హాఫ్ అనేది అంతకైతే నచ్చలేదు. ఫస్ట్ హాఫే నాకైతే బాగా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా అదే రేంజ్లో ఉండుంటే మూవీ వచ్చేసి నేనైతే వచ్చేది సూపర్ అని ఉండేవాడిని. బట్ సెకండ్ హాఫ్ అంత బాగలేనందు కారణంగా నేనైతే డిసప్పాయింట్ అయిపోయాను మూవీతో. సెకండ్ హాఫ్ వచ్చేసి నాకు ఎందుకో చాలా లెంతీగా, అంటే ఏదో లాజిక్ లేని సీన్స్ లాగా అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విశ్వక్సేన్ గారు అయితే మనకు ఆ యాంగ్రీ లుక్లో అండ్ ఆ గోదావరి క్యారెక్టర్లో అయితే సూపర్గా అయితే ఉన్నారు. ఆయన యాక్టింగ్ అయితే నాకు చాలా బెటర్గా అనిపించింది ఈ మూవీలో వచ్చేసి. అలానే మనకు యాక్షన్ సీక్వెన్స్లో అండ్ ఫైట్ సీన్స్లో వచ్చేసి ఆయన యాక్టింగ్ అండ్ ఆయన ఫైట్ సీన్స్ వచ్చేసి నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా మూవీ చూస్తుంటే మీకు కూడా అనిపించుండొచ్చు. ఆ పోర్షన్ వరకు అయితే ఆయన యాక్టింగ్ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా అంజలి క్యారెక్టర్ అండ్ నేహా శెట్టి క్యారెక్టర్ యాజ్ యూజువల్ తన క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళైతే యాక్టింగ్ చేశారు. అండ్ మనకు అంజలి అయితే కొంచెం అయితే బోల్డ్గా, అంటే బోల్డ్గా కాదు, కొంచెం గ్లామరస్గా, కొంచెం బాడీ పార్ట్స్ చూపించే విధంగా అయితే కనిపించింది. బట్ నేహా శెట్టి కూడా అలాగే ఉంది. ఆ సాంగ్లో కూడా మనకు ఎక్స్పోజింగ్ అనేది ఎక్కువగా అయితే కనిపించింది. అదంతా ఏం పర్లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ని పోవచ్చు. బట్ కొంచెం ఇంకా ఈ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే నాకు ఫస్ట్ హాఫ్ అనేది బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం స్టోరీ బిల్డప్ ఉండింది అండ్ ఫైట్ సీన్స్ ఉన్నాయి. కొంచెం స్టోరీకి రిలేటెడ్ మనకు బిల్డప్ అవుతూ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో అది విషయం పక్కన పెట్టేయండి, ఎందుకంటే నేను అది నెగిటివ్లో మాట్లాడుకుందాం సెకండ్ హాఫ్ గురించి. అండ్ మనకు ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే నచ్చింది. ఎస్పెషల్లీ ఆ పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్ అయితే బాగుంది. ఇంకో పాజిటివ్ ఏంటి అంటే డైలాగ్స్ అండ్ బ్యూజియం అయితే చాలా బాగున్నాయి. డైలాగ్ డెలివరీ విశ్వక్సేన్ నుండి అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మనకు మ్యూజిక్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఎస్పెషల్లీ వచ్చేసి మనకు ఫైట్ సీన్స్ జరిగేటప్పుడు ఆ మ్యూజిక్ అనేది చాలా అట్రాక్టింగ్గా అయితే ఉంది. ఇంకా ఈ మూవీ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ అయితే మీకైతే పిచ్చి లేసేస్తుంది. ఎందుకంటే మనకు సెకండ్ హాఫ్లో అంత ఎంగేజింగ్ అయితే ఎక్కడ నాకైతే అనిపించలేదు. స్టోరీ ప్లాట్ ఏదో రొటీన్ డొల్ లాగా అయితే పోతా ఉంది మూవీ. అండ్ లాస్ట్లో ఆ క్లైమాక్స్ కొంచెం సాటిస్ఫాక్షన్గా అయితే ఉంది. అండ్ ఇంకో నెగిటివ్ ఏంటి అంటే స్క్రీన్ ప్లే వచ్చేసి ల్యాగ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ అనిపించింది. లాగి చంపేస్తున్నాడు. సో నాకైతే స్క్రీన్ ప్లే కూడా చాలా డల్గా అయితే ఉంది. నాకు అంతకేం అట్రాక్టింగ్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగున్నాయి, అందుకోసం మాకు స్క్రీన్ ప్లేలో కొంచెం అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో ఆ స్క్రీన్ ప్లే మొత్తం డొల్లే, ఎందుకో లాగి చంపేస్తున్నాడు. డ్యూరేషన్ ఏమో లాగాలనిపించిందో ఏమో. ఓవరాల్గా మూవీ వచ్చేసి జస్ట్ ఓకే, అంటే వన్ టైం వాచబుల్ మాత్రమే. అది కూడా యాక్షన్ లవర్స్కి అయితే బాగా నచ్చద్ది. ఓవరాల్గా మూవీ వచ్చేసి నాకు జస్ట్ ఓకే అనిపించింది. ఎందుకు ఓకే అంటున్నానంటే నేను చెప్పిన పాయింట్స్ మొత్తం మీరు నోట్ చేసుకొని, సో పాజిటివ్స్ చెప్పాను, నెగిటివ్స్ చెప్పాను. సో మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్పాను. మూవీకి మీరు పోవాలో లేదో నేను చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకొని మీరు పోవాలో లేదో మీరైతే డిసైడ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫైనల్లీ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5.9 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.